హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 127వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో వ్యుషితాశ్వ మహారాజు యొక్క కథని మనం చెప్పుకుంటున్నాం. కుంతీదేవి పాండురాజుకి ఈ మహారాజు యొక్క కథను, ఈ ఉపాఖ్యానాన్ని ఉదహరిస్తూ భర్త చనిపోయిన తర్వాత భార్య ఏ విధంగా ధర్మబద్ధంగా సంతానాన్ని కన్నది అనేటువంటి ఒక ఉదాహరణగా చూపిస్తూ, ఓ మహారాజా, ఆ జీవితాంతం నేను నీతోనే ఉంటాను, నీ ద్వారానే నేను సంతానాన్ని పొందుతాను అని కుంతీదేవి గట్టిగా చెప్పడానికి ఈ ఆఖ్యానం మనకు ఉదహరిస్తుంది. దీంట్లో మనం 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. నేటి భాగంలో ఆ తదుపరి ఆ మహారాజు చనిపోయిన తర్వాత భార్య ఏం చేసింది అనేటువంటి ఘట్టం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలోని 127వ అధ్యాయంలో వ్యుషితాశ్వ మహారాజు యొక్క ఆఖ్యానం కథనం. కుంతీదేవి పాండురాజుకు చెప్తూ, పాండురాజు ఏమన్నా చాలా రకాలుగా ప్రయత్నించాడు, ఒక ఉత్తమ బ్రాహ్మణుడి ద్వారా నీవు సంతానాన్ని పొందు అని ఆయన ఒక ఆఖ్యానాన్ని చెప్తే, ఈవిడ ఇంకో ఆఖ్యానాన్ని తీసుకుంది. ఎక్కడిదో కాదయ్యా, మీ వంశంలోనే పూర్వవంశం వాడు మహానుభావుడు అద్వితీయమైనటువంటి యాగాలు చేశాడు. దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయన యాగాలకు వచ్చి సోమరస పానం తాగి ఆనందించినటువంటి వాళ్ళు. దేవతలు ఆ యజ్ఞాలలో వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ వాళ్ళే వచ్చి స్వయంగా నిర్వర్తించుకున్నారు. ప్రజారంజకంగా పరిపాలన చేసినటువంటి వాడు వివాహం చేసుకున్నాక క్షయవ్యాధిగ్రస్తుడై మరణించడంతో, అతి తక్కువ సమయంలోనే మరణించడంతో, తర్వాత భార్య సంతానం పొందాలనే కాంక్షతో ఏం చేసింది, చనిపోయిన తర్వాత ఎలా సంతానం పొందింది అనేటువంటి విశేషంగా మనం చెప్పుకోవాల్సిన అంశం దీంట్లో. భద్రోవాచ. భద్ర అనేటువంటిది ఈ వ్యుషితాశ్వ మహారాజు యొక్క భార్య పేరు. భద్ర అంటుంది, నారీ పరమధర్మజ్ఞ సర్వా భర్తృవినాకృత. ఎప్పుడైతే తన భర్త మరణించాడో, వ్యాధిగ్రస్తుడే మరణించాడో, ఇక్కడ పైన చెప్పారు ఆ మాట, క్షయవ్యాధిగ్రస్తుడే తేన అచిరేణ కాలేన జగామా అస్తమివాంశుమాన్. అలా తన కిరణాన్ని అలా అస్తమింపజేసుకున్న సూర్యుడిలాగా అలా ఆయన కాస్త అస్తమించేశాడు మహానుభావుడు. పతి దూరం అయిపోయిన తర్వాత బాధపడుతుంది. భర్త దూరం అయిపోయిన తర్వాత స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక 2-3 శ్లోకాలను వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు. నారీ పరమధర్మజ్ఞ సర్వా భర్తృవినాకృత పతిం వినా జీవతి యా నసా జీవతి దుఃఖిత. వినా అనే పదానికి అర్థం ఏంటంటే లేకపోతే, లేకుండా. పతిం వినా, భర్త లేకుండా, యా జీవతి నసా జీవతి, ఆవిడ జీవించి ఉన్నప్పటికీ కూడా జీవించనట్టే లెక్క. భర్త చనిపోయిన తర్వాత స్త్రీ గతి గాని, లేకపోతే భార్య చనిపోయిన తర్వాత భర్త గతి గాని, దంపతుల్లో ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. ముఖ్యంగా స్త్రీ యొక్క సందర్భం కాబట్టి ఇక్కడ ఆయన పతిం వినా, భర్త లేకుండా, యా జీవతి నసా జీవతి దుఃఖిత, ఎంతో దుఃఖంతో జీవిస్తున్నటువంటి ఆవిడ ఇక్కడ జీవిస్తున్నప్పటికీ కూడా, ప్రాణాన్ని ధరించినప్పటికీ కూడా నసా జీవతి, జీవించనట్టే లెక్కన ఆయన అంత బాధపడుతూ ఉంటుంది ఈ లోకంలో. నారీ పరమధర్మజ్ఞ సర్వా భర్తృవినాకృత. సర్వా భర్తృవినాకృత అంటే భర్త మరణించినటువంటి స్త్రీ, భర్త లేకుండా జీవించేటువంటి స్త్రీ, ఈ విధంగా ఉంటుంది ఆవిడ యొక్క పరిస్థితి. పతిం వినా మృతం శ్రేయో
నార్య క్షత్రియ పుంగవ. భర్త యొక్క శవం దగ్గర, చనిపోయినటువంటి ఆ భర్త యొక్క పార్థివ దేహం దగ్గర పడి ఇదిగో ఈ విధంగా బాధపడుతున్నది భద్ర అనేటువంటి ఆ భార్య. క్షత్రియ పుంగవ అంటే క్షత్రియ శ్రేష్ఠుడైనటువంటి ఓ మహారాజా అని భర్తని సంబోధిస్తూ, పతిం వినామృతం శ్రేయో నార్య, నార్యా అంటే స్త్రీలకి భర్త లేకుండా మృతం శ్రేయ, మరణమే శ్రేయస్కరం. భర్త చనిపోయిన తర్వాత ఇక వాళ్ళ జీవితం వ్యర్థం. కాబట్టి ఏది మంచిదంటే మృతం శ్రేయ, మరణమే శ్రేయోదాయకమైనటువంటి నిర్ణయం భర్త చనిపోయిన తర్వాత. పూర్వకాలంలో ఈ విధమైనటువంటి బాధలు మొదలైనటువంటివి ఆనాటి కాలానికి తగ్గట్టుగా సంప్రదాయాలు ఉండేవి. దాని ప్రకారం వచ్చినటువంటి సతీ సహగమనం మొదలైనటువంటి త్వద్గతిం గంతుమిచ్ఛామి ప్రసీదస్వనయస్వ మాం, ప్రసీదస్వనయస్వ మాం. త్వద్గతిం గంతుమిచ్ఛామి. త్వద్గతిం అంటే త్వత్ అంటే నీ యొక్క మార్గం ఏదైతే నువ్వెంచుకున్నావో ఆ మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నానయ్యా. నువ్వేమన్నా నన్ను వదిలిపెట్టేసి నాకంటే ముందే నువ్వు స్వర్గలోకానికి చేరుకుంటున్నావు, ఆ మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నేను కూడా త్వద్గతిం గంతుమిచ్ఛామి, ప్రసీదస్వ అనుగ్రహించు. ప్రసీదస్వ అంటే అనుగ్రహించు స్వామి. అంతేకాకుండా నయస్వ మాం, నయ నయ అంటే తీసుకువెళ్ళు, నన్ను కూడా తీసుకువెళ్ళు. నయస్వ మాం, మాం నయస్వ నన్ను తీసుకువెళ్ళు, నన్ను అనుగ్రహించు. నేను కూడా నీ మార్గంలోనే నడుద్దాం అనుకుంటున్నానయ్యా మహారాజా. కాబట్టి నీవు లేకపోతే మరణమే శ్రేయస్కరం నాకు. కాబట్టి నువ్వు కూడా నన్ను తీసుకువెళ్ళు, నేను నీతో పాటు వచ్చేస్తాను అంటూ ఆ దేహం దగ్గర వినిపిస్తున్నది భార్య. త్వయాహీనా క్షణమపి నాహం జీవితుముత్సహే, ప్రసాదం కురు మే రాజన్ ఇతస్తూర్ణం నయస్వ మాం. త్వయాహీన నీవు లేకుండా నా జీవితం అనేటువంటిది క్షణమపి నాహం జీవితం ఉత్సహే, ఒక్క క్షణం కూడా జీవించాలని నేను కోరుకోవట్లా. నాకంత ఉత్సాహము లేదు. నా ఉత్సహే, నాకు ఆశ లేదు. జీవించాలనేటువంటి ఆనందము ఆశ ఒక్క క్షణకాలం జీవించాలని కూడా లేదు నీవు లేకుండా, నా పక్కన లేకుండా. త్వయాహీనా క్షణమపి నా అహం జీవితముత్సహే, ప్రసాదం కురు మే రాజన్. హే రాజన్ అంటూ రాజును సంబోధిస్తూ మహానుభావ ప్రసాదం కురు మే, ప్రసాదం కురు నన్ను అనుగ్రహించవయ్యా. తత్తూర్ణం నయస్వ మాం. తూర్ణం త్వరగా నన్ను నీతో పాటు నయస్వ తీసుకెళ్ళిపో, నా ప్రాణాన్ని కూడా హరించు. ఇద్దరం కలిసి హాయిగా చట్టపట్టాలు వేసుకుని ఆ స్వర్గలోకంలో హాయిగా సుఖపడదు. వెళ్దాం అలా, నన్ను కూడా తీసుకెళ్ళి అని చెప్పి పలు విధాలుగా బాధపడుతున్నది ఆ జీవి దగ్గర. పృష్ఠతో అనుగమిష్యామి సమేషు విషమేషు చ. పృష్ఠత అంటే వెనకాల, పురత అంటే ముందు, పృష్ఠత అంటే వెనకాల. పృష్ఠతో అనుగమిష్యామి, గమిష్యామి అంటే వెళ్ళటం, అనుగమిష్యామి అంటే అనుసరించడం. నీ వెనకాలే నేను అనుసరిస్తూ వస్తా. ఎలాంటి ప్రదేశాల్లో వెళ్ళినా సరే, ఎట్లాంటి ప్రదేశమైనా సరే. సమేషు విషమేషు చ, విషమమైనటువంటి ప్రదేశాలైనా సరే, సమమైనటువంటి ప్రదేశాలైనా సరే. సమము అంటే సమానంగా సమాంతరంగా ఉండే ప్రదేశం. విషమేషు అంటే ఎత్తు పల్లాలుగా, పర్వతాలు, గుట్టలు, లోయలు, ఎట్లాంటి ప్రదేశాలైనా విషమమైనటువంటి, కఠినమైనటువంటి, నడవలేనటువంటి స్థితిలో ఉన్న ప్రదేశాలనైనా సరే దాటుకుని నీ వెనకాల నేను వస్తాను. అది సుఖమైన కష్టమైనా సరే నీతోనే అన్నట్టుగా చెప్తున్నది భార్య. పృష్ఠతో అనుగమిష్యామి సమేషు విషమేషు చ, త్వామహం నరశార్దూల గచ్చంతమనివర్తితుం. త్వాం అహం నరశార్దుల, ఓ నరశార్దుల రాజసింహమా. త్వాం అహం నిన్నే నేనెప్పుడు కూడా అనుసరిస్తూ నీతో పాటుగా నేను వస్తానయ్యా. గచ్చంతమనివర్తితుం నన్ను నివారించమాకు, నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు, అంగీకరించు. ఎలా నీతో పాటు వస్తాను? ఛాయేవానుగత రాజన్ సతతం వశవర్తిని. ఛాయేవ అనుగత రాజన్, రామాయణంలో సీతాదేవి అన్నటువంటి మాట. ఓ రామ నన్ను కూడా వనాలకి తీసుకెళ్ళు, నీతో పాటు వస్తా, నీ వెనకాల. ఎలా ఉంటానంటే నీడలాగా నీ వెంట. అదే మాట పెడతారు వ్యాసులు వారు. ఎన్ని సందర్భాలలో వాల్మీకిని అనుసరిస్తూ ఉంటారో వ్యాసులు వారు, నిదర్శనాలు ఎన్ని ఉంటాయో. ఆయన రాసిన 24,000 శ్లోకాల్లో ఈయన 1,00,000 శ్లోకాల్లో ఎక్కడో చోట వాడుతున్నారు. ఛాయేవ అనుగత రాజన్ సతతం వశవర్తిని. ఛాయేవ అనుగత అంటే నీడలాగా నేను నిన్ను అనుసరిస్తూ ఉంటానయ్యా. సతతం, సతతము అంటే ఎల్లప్పుడూ నీ వశవర్తిని, నీ వశంలోనే ఉన్నటువంటి దానిగా నేను నీడలాగా అనుసరిస్తాను.
నీడ ఎప్పుడు మనతోనే ఉంటుంది, ఎప్పుడు వీడిపోదు. అలా నేను నిన్ను అనుసరిస్తూ ఉంటాను. భవిష్యామి నరవ్యాఘ్ర నిత్యం ప్రియ హితేరత. నిత్యము నీ ప్రియాన్ని కోరుకునేటువంటి, నీ ఇష్టాన్ని కోరుకునేటువంటి దానిగా నేను నడుచుకుంటూ ఉంటాను. భవిష్య నేను అలా నడుచుకుంటాను. నీకు ఇష్టం లేని పని చేయను, నీకు ప్రియం లేనటువంటి పని చేయను, నీకు హితం కానటువంటి పని చేయను. నీకు ఇష్టమైనది, హితమైనటువంటిది, దాన్ని మాత్రమే, ప్రియమైనటువంటి పనులను మాత్రమే నిత్యం భవిష్యామి ఆచరిస్తూ నీ వెనకాలే నీకు నీడలాగా వస్తాను. కాబట్టి నన్ను తీసుకెళ్ళి నీతో పాటు, నా ప్రాణాన్ని కూడా హరించే నీతో పాటు నేను వచ్చేస్తాను. అద్య ప్రభృతి మాం రాజన్ కష్టా హృదయ శోషణ అధయో అభిభవిష్యంతి ృతే పుష్కరేక్షణ. పుష్కర ప్లస్ ఈక్షణ, చక్కటి కలువల వంటి నేత్రములు కలిగినటువంటి మహారాజా, పుష్కరేక్షణ మహానుభావ, అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడ. అద్య ప్రభృతి మాం, ఇక ఈ రోజు నుంచి నా కష్టాలు ఏం చెప్పుకోమంటావు నువ్వు లేకపోతే. మాం రాజన్ కష్టా, ఎటువంటి కష్టాలు అనుభవించవలసి వస్తుంది, నా హృదయం బద్దలైపోతూ ఉంటుంది నువ్వు పక్కన లేకపోతే. హృదయ శోషణ, హృదయాన్ని శోషింపచేసి, శుష్కింపచేసి, ఎండిపోయేటి చేసి, ద్రవింపజేసి, మొత్తం అంతా శుష్కించిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏడ్చి 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 బాధపడి లోపల ఉన్నటువంటి కన్నీటి బొట్టులన్నీ అలా ఇంకిపోయి చివరికి హృదయం శోషించి తపించిపోతూ ఉంటుంది నీ కోసం అని చెప్పి. ఆధయోభిభవిష్యంతి, ఆధయ అంటే అనేకమైనటువంటి వ్యాధులు, భయాలు మొదలైనటువంటివన్నీ కూడా జీవితంలో ఇక నాకు గుర్తుకు వస్తుంటాయి. నీ పక్కన ఉన్నంతకాలం నాకే ఉండవు, నువ్వు లేకపోతే ఇవన్నీ వస్తాయి. ఆదయోభ అభిభవిష్యంతి త్వాం ఋతే పుష్కరేక్షణ. త్వాం ఋతే, ఋతే అంటే లేకపోతే, నీవు లేకపోతే, నువ్వు నా పక్కన లేకపోతే ఇదిగో ఇవన్నీ నాకు వస్తాయి. భయాలు కానీ, హృదయ బాధలు కానీ మొదలైనటువంటివన్నీ పుట్టుకుంటూ వస్తాయి ఈ రోజు నుంచి. అద్య ప్రభృతి, నేటి నుండి నాకు అవన్నీ ఉంటాయి. ఇన్నాళ్ళు లేవు, ఇప్పుడు అవన్నీ ఉంటాయి. అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః తేన మే విప్రయోగోయం ఉపపన్నస్త్వయా సహ. అభాగ్యమైనటువంటి దాని, అభాగ్యం, భాగ్యం అంటే అదృష్టం, అభాగ్యం అంటే దురదృష్టం. నా యొక్క దురదృష్టవశం చేత అభాగ్యయామయా నూనం, తప్పకుండా నేను బహుశా ఏదో పాపం చేసి ఉంటాను, లేకపోతే నాకు ఇటువంటి బాధ ఎందుకు కలుగుతుంది. ఇంతటి బాధ కలిగిందంటే, ఇంత చిన్న వయసులో నాకు ఈ బాధ కలిగిందంటే, పతి వియోగం కలిగిందంటే, నేను భర్తకి దూరం అయిపోయానంటే, ఇంత దురదృష్టవంతురాలయ్యానంటే ఖచ్చితంగా, నూనం అనే పదానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా, నిశ్చయంగా. వియుక్త సహచారిణ, ఏం పాపం చేసుంటాను అంటే, అన్యోన్యంగా ఉన్న దంపతులను ఎప్పుడో విడదీసుంటారు. సహచారిణ, సహచారిణ అనే పదానికి అర్థం దంపతులు, అన్యోన్యంగా సహచరిస్తున్నటువంటి దంపతుల్ని వియుక్త. సంయుక్త అంటే కలపటం, వియుక్త అంటే విడదీయడం. ఎప్పుడో నేను ఆహ్వానం చేసి ఉంటాను. వియుక్త సహచారిణ తేన మే విప్రయోగోయం ఉపపన్నస్త్వయా సహ. అందువల్ల నాకు నీతో ఈ వియోగం, ఈ దూరం అవటం, పతి వియోగం అనేటువంటి నాకు సంభవించింది. తేన మే విప్రయోగ, అందువల్ల నాకు ఈ వియోగం అనేటువంటిది, ఈ బాధ అనేటువంటిది ఉపపన్న నాకు సంభవించింది. ఎవరితో వియోగం సంభవించింది? త్వయా సహ, నీతో నాకు ఈ ఎడబాటు, నీతో ఈ వియోగం అనేటువంటిది బహుశా ఆ పాపం వల్ల సంభవించుంటుంది. విప్రయుక్తాతు యాపత్యా ముహూర్తమపి జీవతి దుఃఖం జీవతి సా పాప నరకస్థేవ పార్థివ. పార్థివ అనే పదాలకు అర్థం ఓ మహారాజా, భూమిని పరిపాలించే ఓ భూపాల. ముహూర్తమపి జీవతి యా పత్యా విప్రయుక్త, పతి అనే పదానికి అర్థం భర్త. భర్త దూరం అయిపోయిన తర్వాత విప్రయుక్త, సంయుక్త కాదు విప్రయుక్త, భర్త దూరం అయిపోయిన తర్వాత ముహూర్తమపి యా జీవతి, ఒక్క క్షణకాలం పాటు జీవించినా కూడా అది నరకప్రాయమే ఆ జీవితం. యా అనే పదానికి అర్థం ఎవరైతే భర్త పోయిన తర్వాత ముహూర్తమపి జీవతి, ఒక ముహూర్త కాలం పాటు కూడా జీవించి ఉంటారో, దుఃఖం జీవతి సా పాప నరకస్థేవ పార్థివ, ఆవిడ చేసుకున్నటువంటి పాపకర్మల వలన నరకలోకంలో జీవించినట్టుగానే జీవిస్తూ ఉంటుంది అని చెప్తుంది. భర్త పోయిన తర్వాత భార్య పడేటువంటి వేదనంతా ఇక్కడ వ్యాసులు వారు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు, ఇంకా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. నరకస్థేవ పార్థివ, ఎంత దుఃఖం ఆ తర్వాత. సంయుక్త విప్రయుక్తాశ్చ పూర్వదేహే కృతామయ
తదిదం కర్మభిః పాపై పూర్వదేహేషు సంచితం. పూర్వదేహేషు, పూర్వం నేనేదో ఇదే పాపం చేసుకుంటా ఖచ్చితంగా. ఏంటంటే సంయుక్త విప్రయుక్తాశ్చ పూర్వదేహే కృతామయ. అన్యోన్యంగా సంయుక్తాః కలిసి ఉన్నటువంటి జంటని విప్రయుక్తాశ్చ పూర్వదేహే ఈ దేహంలో కాదు, ఈ దేహం అయితే నాకు గుర్తుంటుంది, పూర్వదేహంలో ఖచ్చితంగా నేను ఈ పని చేసుకుంటాను, లేకపోతే ఇంతటి వియోగం నీ ద్వారా నాకు కలగదు. విప్రయుక్తాశ్చ పూర్వదేహే కృతా మయా కృత, నా చేత చేయబడింది ఖచ్చితంగా అని ఆవిడ చేసుకున్న తప్పుని ఆవిడే ఎంచుకుంటుంది. ఒకళ్ళ ద్వారా ఇక్కడ వియోగం కలిగింది అంటే పూర్వం మనం ఇటువంటి పని ఏదో చేసుంటాం, అందువల్ల మనకి ఇది. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఎట్లా ఉంటుందంటే 3 రోజుల్లో గానీ, 3 నెలల్లో గానీ, 3 సంవత్సరాల్లో గానీ, లేకపోతే 3 జన్మల్లో గానీ, లేకపోతే ఎన్నో తరాలలో గానీ, మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క ఫలితాలు మనకి అదే విధంగా కలుగుతూ ఉంటాయని చెప్పి శాస్త్రం ఉంది. మనం ఏదైతే ఇతరులకి చేశామో అదే మనకు కలుగుతూ ఉంది. అదే మనకు కలుగుతుంది. ఇలాంటి శాస్త్రబద్ధంగా ఆవిడ ఊహించుకుని, నేను ఖచ్చితంగా ఇప్పుడు నాకు నీతో ఎడబాటు కలిగింది అంటే ఇదే పని నేను ఒకసారి చేసుకుంటా. ఈ జన్మలో నాకు తెలియదు కాబట్టి పూర్వదేహే మయా కృత, పూర్వదేహంలో చేసుకుంటాను. తదిదం కర్మభిః పాపై, ఈ కర్మ వలన, నేను చేసినటువంటి ఈ కర్మముల చేత, కర్మభిః అనే పదం బహువచనం, ఇటువంటి కర్మల చేత, పాపకర్మల చేత పూర్వదేహేషు సంచితం, పూర్వదేహంలో నేను కూడబెట్టుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం నన్ను వెంటాడింది. సంచితం అంటే కూడబెట్టుకున్న, పోగేసుకున్నటువంటి. ఏం పోగేసుకుంది అంటే పూర్వదేహే మయాకృతం పాపం, నేను పూర్వదేహంలో చేసినటువంటి ఈ విడతీసినటువంటి జంటలను విడదీసిన పాపం ఏదైతే ఉందో అది నన్ను వెంటాడింది. దుఃఖం మామను సంప్రాప్తం రాజన్ విప్రయోగజం అద్య ప్రభృత్యహం రాజన్ కుశ సంస్తరశాయిని. దుఃఖం మాం అనుసంప్రాప్తం రాజన్ తద్విప్రయోగజం. తద్విప్రయోగజం అంటే నీ వలన కలిగినటువంటి ఎడబాటుతో ఈరోజు దుఃఖం మాం అనుసంప్రాప్తం, విపరీతమైనటువంటి దుఃఖం ఆవేశించింది, నాలో దుఃఖం ప్రవేశించింది. ఇప్పటిదాకా అటువంటి దుఃఖం అనేది లేదు నీ దగ్గర. అద్య ప్రభృత్యహం రాజన్, కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇక ప్రాణం ఉన్నా లేనట్టుగానే జీవిస్తాను అంతే, నువ్వు తీసుకెళ్లేదాకా. హే రాజన్, ఎలా అంటే కుశ సంస్తర శాయిని. శాయిని అనే పదానికి అర్థం ఏంటంటే నిద్రించడం, శయనము, నిద్ర. శాయిని నిద్రపోవడం. ఎలా, ఎక్కడ నిద్రపోతూ ఉంటుందంటే కుశ సంస్తర, నేల మీద దర్భల్ని పరుచుకుని పడుకుంటాను. గర్భాసనం మీద దర్భల్ని పరుచుకుని నేల మీద, వాటి మీద మన వాళ్ళు చాపలు వేసుకుని పడుకుంటూ ఉంటారు. అలాగే పూర్వకాలం దర్భలు పవిత్రమైనవి. అదొక వ్రతం అనమాట, అదొక దీక్షలాగా. కుశ సంస్తరశాయిని, ఇక సుఖాలు భోగాలు మొదలైనటువంటివన్నీ వదిలిపెట్టేస్తూ ఉంటారు. భవిష్యామ్య సుఖావిష్ట త్వద్దర్శన పరాయణ. త్వద్దర్శన పరాయణ, నీ దర్శనం కోసమే ఎదురు చూస్తూ, నీ దర్శనం కోసం నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా, నువ్వున్న ప్రదేశానికి, నీవున్న స్వర్గలోకంలో నేను ఎప్పుడు చేరుకుంటానా అనేటువంటి ఆలోచనతో భవిష్యామ్య సుఖావిష్ట. ఈ పదాన్ని పెడితేస్తే భవిష్యామి అసుఖావిష్ట, సుఖావిష్ట కాదు అసుఖావిష్ట, సుఖాలన్నీ వదిలిపెట్టేసి దుఃఖాలతో జీవిస్తూ, దుఃఖమయంగా జీవిస్తూ, భోగాలు రాజభోగాలన్నీ వదిలిపెట్టేసి త్వద్దర్శన పరాయణ, నీ దర్శనం కోసమే నిరీక్షిస్తూ ఉంటాను మహారాజా అంటూ తన పాతివ్రత్య ధర్మంతో ఈ విధంగా తను శపథాలు చేసుకుంటూ దర్శయస్య నరవ్యాఘ్ర శాధిమాం అసుఖాన్వితాం. శాధి అనే పదానికి అర్థం ఏంటి, నన్ను శాసించు, నాకు అనుజ్ఞ ఇవ్వు. శాధి అంటే శాసించడం, ఆజ్ఞాపించడం అంటారు దాన్ని. దర్శయస్వ నరవ్యాఘ్ర, ఓ నరవ్యాఘ్ర దర్శయస్వ, ఒక్కసారి కనిపించనాయన, ఒక్కసారి దర్శన భాగ్యం కలిగించు. అంతేకాదు శాధిమాం అసుఖాన్వితాం. అసుఖాన్వితం అంటే బాధలు పడుతున్నటువంటి, ఇంత కఠిన స్థితిలో ఉన్నటువంటి నన్ను శాధి, ఆజ్ఞాపించు. కృపణాం చాధకరుణం విలపత్నీం నరేశ్వర, ఓ నరేశ్వర నువ్వు కూడా వచ్చేమని నన్ను ఆజ్ఞాపించు పైకి. విలపత్నీం, ఈ విధంగా విలపిస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి, కరుణతో దీనంతో ఉన్నటువంటి కృపణాం చాధ, ఈ విధంగా దయాపరాయణులాగా ఉన్నటువంటి నన్ను ఆజ్ఞాపించు నాయన. ఏం చేయమంటావు ఆజ్ఞాపించు, నాకేమీ పాలుపోవట్లేదు నాయన అని చెప్పి ఆ పతి యొక్క దేహం పక్కనే ఈ విధంగా ఆర్య బాధపడుతూ దాదాపుగా 21 శ్లోకాల నుంచి 31 శ్లోకాల వరకు 12 శ్లోకాల్లో
భర్త పోయిన స్థితిలో ఉన్నటువంటి భార్య యొక్క మానసిక వేదనని వర్ణించారు ఇక్కడ వ్యాసుల వారు. ఇదంతా ఎందుకు చెప్పింది కుంతీదేవి పాండురాజుకి? నీవు ఈ విధంగా ఇంత మానసిక స్థితిని, ఇంత మానసిక వ్యధని నువ్వు అనుభవించావు ఎప్పుడంటే మృగం శాపం పెట్టినప్పుడు. ఈ రోజు నుంచి నేను ఇలా నియమాలతో ఉంటాను, ఇలా జీవిస్తాను, ఇక నేను నా జీవితమే వ్యర్థమైపోయిందని ఇన్ని నియమాలు పెట్టుకున్నాను. భార్యతో సంగమించలేవు, పిల్లల్ని సంతానం పొందలేనని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు చెప్తాను విను నాయన అని. కుంత్యువాచ, అక్షరం తప్పుపడింది, కంచు అని పడింది, కుంతి. కుంత్యువాచ, కుంతీదేవి అంటుంది, ఏవం బహువిధం తస్యాం విలపంత్యాం పునః పునః. ఈ విధంగా బహువిధం తస్యాం విలపత్యాం, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా విలపిస్తున్నటువంటి, పునః పునః మళ్ళీ 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 బాధపడుతున్నటువంటి ఆ భార్య, ఆవిడ యొక్క శోకాన్ని చూసి లోపల పార్థివ దేహంలో ఉన్నటువంటి జీవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. తం శవం, శవం అని ఇచ్చేశారు ఇక్కడ స్పష్టంగా. తం శవం సంపరిష్వద్య. కొన్ని పుస్తకాలలో ఆకాశవాణి పలికింది అని చెప్పి అన్నట్టుగా, ఆకాశవాణి కాదు, స్పష్టంగా చెప్పారు ఇక్కడ శవమే, శవంలోంచి వాక్కులు వినిపించాయి ఆవిడ. తం శవం సంపరిష్వద్య వాక్కిలాంతర్హితాబ్రవీత్. వాక్ అంటే మంచి స్పష్టమైనటువంటి వాక్కులు. వాక్కిలా అంతర్హిత బ్రవీత్. అంతర్హిత లోపల ఆ శరీరం, ఆ శవం నుంచి ఆ జీవుడు, లోపల ఉన్నటువంటి జీవుడు చక్కటి వాక్కులతో ఆవిడకి అర్థమయ్యేట్టుగా స్పష్టంగా అంతర్హిత అబ్రవీత్ ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ దేహం మాత్రం కదలట్ల, నిశ్చలంగా ఉంది కట్టెలాగా, కానీ వాక్కులు మాత్రం స్పష్టంగా వినిపించాయి. ఆ దేహాన్ని సంపరిష్వద్య, అలాగే అతుక్కుపోయి ఏడుస్తున్నది ఆ భార్య. ఆయన గుండెల మీద పడి విలపిస్తున్నది ఆ భార్య భద్ర. విలపిస్తుంటే ఆ శరీరం నుంచి వాక్కులు వినిపించాయి. శరీరం ఏమిటి, శవం ఏమిటి, శవంలోంచి మాట్లాడటం ఏమిటి, ఇవన్నీ మనం అనుకుంటాం ఒక రకంగా. చనిపోయినటువంటి ఇది మహాభారతంలో చెప్పినటువంటిది ఏది కూడా అసత్యములు కాదు, శాస్త్ర ప్రకారము ఇవన్నీ జరిగేటువంటివి. అందులోనూ హిందూ సాంప్రదాయంలో మనకు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంపద ఇదే. మనిషి మరణించినా కూడా ఆ జీవుడు తప్పకుండా, ఆ జీవుడిలో చలనం ఉంటుంది, ఆ జీవుడికి అన్నీ తెలుసు అని మనం కర్మలు, అనేకమైనటువంటి హైందవ కర్మలు ఏవైతే చేస్తామో వాటన్నిటిలో ఉన్నటువంటి పరమార్థం ఇదే. ఆయన బతికే ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే ఈ లోకంలో ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో చోట బతికే ఉంటాడు. ఆ ప్రాణి దేహాన్ని మార్చుకున్నాడంతే, సూక్ష్మదేహంతో వెళ్ళిపోతాడంతే. ఇప్పుడు ఉన్నటువంటి స్థూల దేహాన్ని వదిలిపెట్టి సూక్ష్మదేహంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో చోటు ఉంటాడు. కాబట్టి వాళ్ళకి భోజనం పెడతాం, నీళ్లు పెడతాం, నెలకోసారి మాసికం పెడతాం, సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతాం, విశేషమైనటువంటి పుష్కరాల్లో అర్ఘ్యాలు అన్నీ ఇచ్చేస్తాం. అవన్నీ వాళ్ళు స్వీకరిస్తారు కూడా శాస్త్రబద్ధంగా. మన కంటికి కనిపిస్తాయంటే చూసేవాడికి, మహాద్రష్ట అయినటువంటి వాళ్ళకి కనిపిస్తాయి. ఋషులు అలా ద్రష్టలుగా చూసి మనకి చెప్తే మనం ఆచరిస్తున్నాం. అదృష్టవశాత్తు కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది అసలు ఆచరించినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి సైంటిస్టులు, నాసా వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చెప్తే కానీ వాళ్ళకి చెవికి ఎక్కదు. అదృష్టవశాత్తు 3 రోజుల కిందే వచ్చిన విషయం ఏంటంటే, ఒక న్యూస్, 5,000 మంది చనిపోయినటువంటి దేహాల మీద పరీక్ష చేసినటువంటి ఒక డాక్టర్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, అమెరికాలో 5,000 మందిని పరీక్షించాట ఇప్పటికి. మరణించిన తర్వాత జీవించే ఉంటాడు జీవుడు, జీవించే ఉంటాడు, కానీ ఎలా ఉంటాడు అనేటువంటిది వాళ్ళు ఇంకా కనుక్కోలేదు. కానీ జీవించే ఉంటాడని నిర్ధారించారు. 3 రోజుల కిందటే వచ్చింది పేపర్లలో, న్యూస్లో. 5,000 మందిని రీసెర్చ్ చేసి చనిపోయినటువంటి ఆ దేహాలను రీసెర్చ్ చేస్తే అంతు చిక్కట్ల, కానీ ఎక్కడ ఉంటున్నారు అనేటువంటిది ఇంకా కనిపెట్టలేదు. కానీ జీవించి ఉంటారని మాత్రం నిర్ధారించేశారు. అలాంటి వాళ్ళు ఎవరో చెప్తే గాని మన వాళ్ళు నమ్మలేనటువంటి స్థితికి వచ్చారు ఈనాటి కాలంలో. కానీ మహర్షులు ఎవరిని పరీక్షించకుండానే, ఎవరి మీద ఇంత అత్యాధునికమైనటువంటి యంత్రాలతో పరీక్షించకుండానే వాళ్ళు ద్రష్టలుగా ఉండి మహర్షులు ఇలా చెప్తే వాటిని కొంతమంది చక్కగా ఆచరిస్తున్నారు. ఇంకా వాళ్ళకి పెట్టవలసిన కార్యాలు చేస్తున్నారు, పితృకార్యాలు మొదలైనటువంటివన్నీ చేస్తున్నారు. తద్వారా ఎంతో తరాలకి, పితృదేవతలకు అందరికీ వాళ్ళ రుణం తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నామంటే, చనిపోయినటువంటి దేహం మాట్లాడటమే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఇక్కడ చెప్తున్నారు. అద్భుతమైన సంఘటన. ఆ శవం ద్వారా పిల్లల్ని సంతానం కనేటువంటి విషయం ఇక్కడ జరుగుతుంది. అంత అద్భుతమైన ఘటన ఇది. ఎక్కడ కూడా మనం విని కూడా ఉండను.
అలాంటి జరిగిందయ్యా మీ వంశంలో అని కుంతీదేవి చెప్తున్నది ఇక్కడ. ఏమని చెప్తున్నది? ఏమని మాటలు, ఆ అంతరిక్ష వాక్కులు, ఆ శరీరం నుంచి వచ్చినటువంటి వాక్కులు ఎలా ఉన్నాయి? ఉత్తిష్ట భద్రే, ఓ భద్రే. భద్రే అనే పదం అక్కడ భార్య పేరు భద్ర. భద్ర అంటే మంగళకరమైన దాన, శుభకరమైన దాన అనే అర్థం కూడా. ఉత్తిష్ట, లేమ్మా అని. ఆ శరీరం మీద పడి ఏడుస్తున్నావు, రోధిస్తున్నావు, ఎడమా, నీకు మంచి జరుగుతుంది. ఉత్తిష్ట భద్రే గచ్చత్వం దదాని వరం తవ, తవ వరం దదాని. నీకు ఇప్పుడు వరం ఇస్తున్నా, నీకేం కావాలో కోరుకో. గచ్చత్వం, నువ్వు హాయిగా కాలం జీవించవచ్చు, నువ్వు బాధపడక్కర్లేదు, నువ్వు మరణించక్కర్లేదు, నీకు కావలసిన వరం ఇస్తున్నాను. అంతేకాకుండా జనయిష్యామ్యపత్యాని వయ్యహం చారుహాసిని. దేహం లేకపోయినా కూడా దేహం ఉన్నట్టుగానే నేను నీతో కాపురం చేసినట్టుగానే జనయిష్యామ్యపత్యాని, అపత్యాని సంతానాన్ని జనయిష్యామి, నీ ద్వారా నేను పొందుతాను. నువ్వు సంతానాన్ని పొందుతావు. ఎవరితో అంటే నా ద్వారానే. త్వయ్యహం అని ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. త్వయి, నీ యందు, అహం నేను పొందుతాను నీ యందు అని ఆ చనిపోయినటువంటి శవంలో ఉన్నటువంటి జీవులు మాట్లాడుతారు. జనయిష్యామ్యపత్యాని త్వయ్యహం చారుహాసిని. సుందరమైనటువంటి నవ్వు కలిగిన దాన, ఓ భద్ర, లే, నువ్వు బాధపడకు, నీ యందు తప్పకుండా నేను సంతానాన్ని పొందుతాను. ఏం చేయాలో ఒక నియమం చెప్తున్నది ఇక్కడ. ఆత్మకీయే వరారోహే శయనీయే చతుర్దశీం, శయనీయే చతుర్దశీం అష్టమీం వా ఋతుస్నాత సంవిశేధ మయా సహ. ఆత్మకీయే వరారోహే శయనీయే చతుర్దశీం అష్టమీం వా ఋతుస్నాత. ఋతుకాలం అయిన తర్వాత చక్కగా అభ్యంగన స్నానం చేసి అష్టమి నాడు గాని, అంటే 8వ రోజు గాని, ఋతుస్నానం అయిపోయిన తర్వాత 8వ రోజు గాని, చతుర్దశీం 14వ రోజు గాని, 8, 14 ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఆత్మకీయే వరారోహే శయనీయే, అంటే నా శయ్య మీదే నువ్వు పడు, నేను పడుకున్నటువంటి శయ్య మీద నువ్వు వచ్చి పడుకో. ఆత్మకీయే వరారోహే శయనీయే, ఎప్పుడు? చతుర్దశి గాని, అంటే 14వ రోజు గాని, 8వ రోజు గాని, ఋతుస్నాత అయినటువంటి 8, 14 రోజుల్లో నువ్వు నా శయ్య మీద పడుకో. సంవిషేధ మయా సహ అంటే నాతో పాటు పడుకో, అది దాని అర్థం. నాతో కూడి నా శరీరం పక్కనే పడుకో. అప్పుడు తప్పకుండా త్వరలోనే జనయిష్యామ్యపత్యాని త్వయ్యహం చారుహాసిని, నువ్వు సంతానాన్ని పొందుతావు, నీ ద్వారా నేను సంతానాన్ని పొందుతా అని చెప్పి ఆ ఋషిదాసుడు చనిపోయినటువంటి దేహంలోంచి చక్కటి వాక్కులు అందించాడు. ఏవముక్తాతు సా దేవి తథా చక్రే పతివ్రత. పతివ్రత అయినటువంటి ఆవిడ ఆ ఉన్నటువంటి మాటలు చెప్పినట్టుగా ఆవిడ తూచా తప్పకుండా పాటించి యథోక్తమేవ తద్వాక్యం భద్రా పుత్రార్థిని తదా, తన భర్త ద్వారా పుత్రుని సంతానాన్ని కనాలని కోరుకున్నటువంటి ఆవిడ అదే విధంగా చేసింది, ఆయన చెప్పినట్టే చేసింది. దాంతో ఆవిడ సా తేన సుషువే దేవి, దేవి అంటే ఆవిడ పతివ్రత అయినటువంటి ఆ భద్ర, సుషువే శవేన భరతర్షభ, శవేన అంటే శవము చేత, ఆ శవము పక్కనే శవంతోనే నిద్రించిన తర్వాత, తేన శవేన సుషువే, ఆ శవం పక్కనే నిద్రించిన తర్వాత ఆయన చెప్పినట్టుగా ఆ తర్వాత త్రీం శాల్వాంశ చతురో మద్రాన్ సుతాన్ భరత సత్తమా, కుమారులు కలిగారట. సుతాన్ అంటే కుమారుడు. ఎంతమంది కుమారులు అంటే మొత్తం 7 సంతానాన్ని కనదట. ఎవరు వాళ్ళు? మామూలు వాళ్ళ, అతిరథ మహారథుల్ని కన్నది. ఏ దేశాన్ని పరిపాలించారు వాళ్ళు? అక్కడ స్పష్టంగా ఇచ్చారు. త్రీం శాలాం, శాల్వ దేశాన్ని పరిపాలించినటువంటి 3 రాజుల్ని కన్నది శాల్వ దేశాన్ని. చతురో మద్రాన్, మద్ర దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు చతురహ, 4 కనటం జరిగింది. ఇటు 3 అటు 4, అంత అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన సాగించినటువంటి వాళ్ళు. అట్లాంటి మహారాజులు వీరుల్ని కనటం జరిగింది. తథా త్వమపి మయ్యేవం మనసా భరతర్షభ, తథా త్వమపి మయ్యేవం, ఈ విధంగా త్వమపి, ఇదంతా చెప్పి కుంతీదేవి పాండురాజు అంటుంది, తథా అదే విధంగా, త్వమపి నీవు కూడా, ఓ పాండురాజా, త్వమపి నీవు కూడా, మయ్యేవం మనసా భరతర్షభ, చనిపోయినటువంటి వాడి ద్వారానే పిల్లలు కన్నాడు, నువ్వు ఇంకా చక్కగా జీవించి ఉన్నావయ్యా, మనస్సులో చాలు. ఎందుకంటే మనోబలాన్ని మించిన బలం
అక్కడ జరిగింది అదే. కాబట్టి ఆ మనోబలమే గొప్పది కాబట్టి మనసా భరతర్షభ నాయందు నువ్వు కూడా ఈ విధంగా మనసులో స్మరించుకుని శక్తో జనయితుం పుత్రాన్ తపో బలబలాన్విత తపోయోగ బలాన్విత పైగా ఆ మహారాజుకి ఎంత తపోబలమైతే ఉందో ఎంత దైవ బలమైతే ఉందో అంత బలము నీకు ఉన్నది. తపో యోగ బలాన్విత నువ్వు తపోబలవంతుడివి యోగ బలాన్వితుడివి అయినటువంటి వాడివి నువ్వు. అందువలన శక్త జనయితుం పుత్ర నీకు ఆ శక్తి ఉంది. పుత్రుల్ని జనింపజేసేటువంటి శక్తి నీకుంది కాబట్టి మనసులో గట్టిగా నిశ్చయించు తప్పకుండా ఉంది అని కుంతీదేవి అత్యద్భుతమైనటువంటి ఒక ఆఖ్యానాన్ని ఉదహరించింది ఇక్కడ. అంతేగాని అన్య పురుషుణ్ణి కోరుకోలేదు కుంతీదేవి. పెళ్లి కాక ముందు జరిగినటువంటి సన్నివేశం అంతా బాల్యం. మనం అంతకుముందు చెప్పుకున్నాం అనిమాండవ్యుడి యొక్క కథలో బాల్యంలో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా అది పాపకార్యాల కిందికి రావు. 14 వయసు పూర్వం జరిగినటువంటివన్నీ కూడా అసలు పాపకార్యాల కిందకి రావు. తెలిసి తెలియనటువంటి వయసు. అక్కడ ఆ సమయంలో దుర్వాసుడు వచ్చి మంత్రం ఉపదేశించాడు. ఆయన ఏదో సూర్యుని కోరుకున్నది పుత్రుడు పుట్టాడు. ఆ తర్వాత కన్యగానే ఉంటామని కూడా భగవంతుడే చెప్తే ఇక మనం ఆక్షేపించేది. కాకపోతే అది చెప్పకూడని అంశం కాబట్టి ఇక్కడ ప్రస్తావించాల భర్త. అందువల్ల ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 27 అధ్యాయ సమాప్త. ఇలా పూర్వం ఒకటి జరిగింది కాబట్టి ఉదాహరించి ఇలా జరగచ్చు అని చెప్పి చూపించింది. ఆయా తపశక్తి ఉంటే పాండురాజు అలాగే చేసేవాడు. కానీ తర్వాత ఏం జరిగింది, కుంతీదేవి సంతానాన్ని ఎలా పొందింది అనేటువంటి రేపటి పాఠంలో 128వ అధ్యాయంలో చెప్పుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.